పేపర్ చాలా టఫ్గా వచ్చిందండి. అన్ని థియరీ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయి. లెంతీ క్వశ్చన్స్ రావడం వల్ల టైం మేనేజ్మెంట్ అనేది సరిపోదు. అంటే వేరే యాక్ట్స్ ప్రకారం ఇప్పటి వరకు జరిగిన ప్యాటర్న్స్ అన్ని ఎగ్జామ్స్ ఏంటంటే డైరెక్ట్ సెక్షన్స్ కనీసం పాస్ మార్క్ వరకు అన్నా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్ సెక్షన్స్ ఒక 10 or 12 వచ్చాయి. అన్నీ కూడా పారాగ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్సే వచ్చాయి. లెంతీ క్వశ్చన్స్ ఎక్కువ మంది చాలా పాపం రాయలేకపోయారు. చాలా హార్డ్గానే వచ్చింది పేపర్ ఈసారి. ఇట్స్ టేకింగ్ టైం మోర్. ఇప్పుడు 3 hours టైంకి కేవలం పాస్ మార్క్ వరకే రాయగలిగే అంత టైం వరకే వచ్చింది. ఎక్స్ట్రా ఎవరైనా ఎక్కువగా వాళ్ళ సబ్జెక్ట్ని ఎక్స్ప్రెస్ చేయాలన్నా టైం అనేది సరిపోదు ఆ లెంతీ క్వశ్చన్స్ వల్ల. ఇప్పుడు ఎల్ఎల్బి అనేది మామూలు స్టడీ చేసే పిల్లలు చేస్తారు, దట్టు రిటైరింగ్ పీపుల్ కూడా చేస్తారు. రిటైరింగ్ పీపుల్ చేసినప్పుడు వాళ్ళకి ఇట్స్ టేకింగ్ మోర్ టైమ్. వాళ్ళకి ఐస్ గ్లేజింగ్గా ఉంటాయి, గబగబా యూత్ లాగా వెతికి పెట్టలేరు. అలాంటప్పుడు ఇది ఆల్రెడీ 3 years ఎల్ఎల్బి చదివే ఎల్ఎల్బి ఎంట్రన్స్ రాసి క్వాలిఫై అయిన తర్వాత ఎల్ఎల్బి చేసి 3 years ఎల్ఎల్బి చదివిన తర్వాత మళ్ళా బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఈ స్పెషల్ టెస్ట్ అనేది ఏదో సబ్జెక్ట్ తెలిసి బేసిక్ ప్రకారం పెట్టాలి. కానీ ఇంత లెంతీ క్వశ్చన్స్ ఇచ్చి స్టూడెంట్స్కి చాలా ఇబ్బందేనండి వాస్తవం చెప్పాలంటే. రిమైనింగ్ సివిల్ ప్రొసీడ్యూర్ వచ్చింది, కాన్స్టిట్యూషన్ వచ్చింది, ఆర్బిట్రేషన్ వచ్చింది. రిమైనింగ్ ఆల్ కవర్ చేశారు. కానీ అవేంటంటే మెయిన్ సహజంగా ఫస్ట్ నుంచి ఏబి 19 వరకు బేర్ యాక్ట్స్ ఉన్న వరకు కూడా బేర్ యాక్ట్స్ ఎక్కువగా ఎవరైనా ఏవి ఫాలో అవుతారంటే మెయిన్ సబ్జెక్ట్స్ కాన్స్టిట్యూషన్లా కానివ్వండి, సివిల్ ప్రొసీడ్యూర్ కానివ్వండి, బిఎస్ఏ భారతీయ శిక్షా అధియాన్ కానివ్వండి, ఎవిడెన్స్ యాక్ట్ కదా చేంజ్ చేశారు, అది కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రిపేర్ అవుతారు. మెయిన్ యాక్ట్స్ మీద కొంచెం తక్కువ వచ్చాయి క్వశ్చన్స్, జస్ట్ 10 or 15 వచ్చాయి. రిమైనింగ్ ఆల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కానివ్వండి, రిమైనింగ్ అన్నిటి మీద వచ్చాయి. వచ్చినా కూడా ఒక పర్సన్ వెతికి రాయాలి అంటే ఆ 3 hours టైం అనేది ఎఫిషియన్సీ కాదు. అది